పాక్లో లష్కరే తోయిబా కమాండర్ పోయాడు. నిన్న హఫీజ్ సయీద్తో పాటు ఉన్నటువంటి దాన్ని ఇవాళ పత్రికలు కూడా టచ్ చేసినాయి. మనం నిన్ననే మాట్లాడుకున్నాం. భారత్లో వాంటెడ్ జాబితాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ జియావుర్ రెహమాన్ అలియాస్ నదీం అలియాస్ అబూబక్ కటాల్ అలియాస్ కటాల్ సింధి గుర్తు తెలియని సాయుధుల కాల్పులు హతమయ్యాడు. పంజాబ్లోని జీలం ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు ముంబై ఉగ్రవాదుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కి రెహమాన్ అత్యంత నమ్మకస్తుడు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి ప్రాంతంలో లష్కరే ఉగ్రదాడులకు వ్యూహకర్తగా రెహమాన్ వ్యవహరిస్తున్నాడు. ఇతని మీద ఎన్ఐఏ ఉపా కింద కేసులు నమోదు చేసింది. 2024 ప్రధాని మోడీ ప్రమాణ స్వీకరణ నాడు రియాసీలో బస్సు మీద కాల్పులతో కొన్నేళ్లుగా కాశ్మీర్లో పలు దాడులకి ఈ రియాసీలో బస్సు మీద కాల్పులతో సహా కొన్నేళ్లుగా కాశ్మీర్లో పలు దాడులకు రెహమానే సూత్రధారని అధికారులు చెప్తున్నారు. వాడి సన్నిహితుడైనటువంటి రియాజ్ అహ్మద్ హంజ్లు అద్నాన్ 2023లో పాక్లో జరిగిన వేర్వేరు ఘటనలో హతమవడం. గత 3 ఏళ్లలో లష్కరే జైష్ హిజ్బుల్ ముజాహిదీలకు చెందిన డజన్కు పైగా టాప్ కమాండర్లు హతమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని కాల్చేస్తున్నారు.